జిల్లాలోని వెంకటేశ్వరపురంలో ఉన్న శ్రీ విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు జరిగిన యూకేజీ గ్రాడ్యుయేషన్ డేను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందించి అభినందించారు. వీరితో పాటు స్కూల్లో జరిగిన అబాకస్ క్లాసులో రాష్ట్ర స్థాయి మొదటి స్థానం మరియు మూడో స్థానం వచ్చిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరై వారి అభిప్రాయాలు తెలిపి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షేక్ అజిత్, స్కూల్ కరెస్పాండెంట్ షేక్ షాకు భాషా మరియు షేక్ మెహబూబ్ బాషా విచ్చేసి వారి అభిప్రాయాలను తెలిపి విద్యార్థులకు ఆశీర్వాదం అందించారు. ఈ స్కూల్లో గత సంవత్సరం 584 మార్కులు, 580 మార్కులు, 570 మార్కులు బై 600 స్కోర్ మరియు స్పోర్ట్స్ లో నేషనల్స్, ఖేలో ఇండియాలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ షేక్ షాకిరా, హెడ్ మాస్టర్ షేక్ ఇమ్రాన్, స్కూల్ ఇన్ఛార్జ్ మంజుల, హిందీ సార్ షేక్ అబ్దుల్ మజీద్, స్కూల్ స్టాఫ్ మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు. జరుపుకుంటున్నాం. దాంట్లో గ్రాడ్యుయేషన్ డే అని చిన్న పిల్లలకి అంటే ప్రీ ప్రైమరీకి నుంచి వాళ్ళు ప్రమోటింగ్ టు ఫస్ట్ క్లాస్ కొంచెం ఘనంగా చేసుకున్నాం. మనకు 49 సంవత్సరాల స్కూల్ రన్ అవుతుంది. ఈ స్కూల్లో ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం 10వ క్లాస్ కానీ, పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే కానీ, మధ్యలో అబాకస్ క్లాస్ కానీ, స్పెల్ బీ ప్రోగ్రామ్ కానీ, మన సమాజంలో ఏ విధంగా మన అవసరం ఉన్నాయో ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం స్కూల్లో. అదే విధంగా ప్రతి సంవత్సరం మంచి స్కోర్ అంటే లాస్ట్ ఇయర్ మనకు ఫస్ట్ వచ్చి 584, సెకండ్ వచ్చి 580, థర్డ్ వచ్చి 570 మంచి స్కోర్ చేశారండి. వాళ్ళ మంచి కాలేజ్ లో మంచి అడ్మిషన్ ఇచ్చిన వాళ్ళకి. అదే విధంగా ఈ స్కూల్లో ప్రత్యేకం ఏంటంటే స్పోర్ట్స్ కూడా చాలా స్పోర్ట్స్ లో కూడా మనకి ఏంటంటే ఖేలో ఇండియా సెలెక్ట్ అయ్యారు, నేషనల్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు మంచి ఆరోగ్యం ఉన్నారు. అదే విధంగా స్కూల్స్ ఏంటంటే మనకు ఆడే క్లాస్ రూమ్స్ కానీ అదే విధంగా మనకు సహకరిస్తున్న పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ చక్కగా మనం జరుపుకుంటున్నాం. దీనికి మనకు సహకరిస్తున్న మన పేరెంట్స్ కానీ, మన టీచర్స్ కానీ మన జాగ్రత్తగా మనకు ముందుకు పోతున్నాం అండి. అదే విధంగా మన స్కూల్లో ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ మనకు చాలా వ్యాన్ ఫెసిలిటీ కానీ మనకు ఉన్నాయి. మనకు అన్ని ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి. వ్యాన్ కానీ మనకు బస్సు కానీ అన్ని ఉన్నాయి. అదే విధంగా మన స్కూల్లో ఏంటంటే ప్రతి పిల్లవాడికి మనం శ్రద్ధ తీసుకుంటాం. అది ప్లే క్లాస్ టు 10th క్లాస్ మనం ఇక్కడే ఉంటాం అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏ డౌట్స్ వచ్చినా ఎనీ డౌట్స్ మనం క్లియర్ చేసుకుంటాం. వాళ్ళు ఏమొచ్చి అడిగినా వాళ్ళని రెక్టిఫై చేసుకుంటాం అంటే ఖచ్చితంగా వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇంకా హ్యాండ్గా శ్రద్ధ పెడుతున్నాం అండి. ఎందుకంటే వాళ్ళు 10th క్లాస్ కాబట్టి మంచి స్కోరింగ్ కావాలి కాబట్టి అందుకు ఈ స్కూల్లో మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ 50 years అడుగు పెడుతున్నాం కాబట్టి ఇంకొంచెం గ్రాండ్ చేసుకుంటాం. ఇంకా రాబోయే రిజల్ట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ 590 వస్తాయి అనుకుంటున్నాం అండి. ఈ మీడియా మిత్రులకు ధన్యవాదాలు మన అవకాశం ఇచ్చింది. ఈ రోజు మా స్కూల్లో 49వ గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటున్నాము. స్కూల్ ఎక్కడంటే వెంకటేశ్వరం శ్రీ విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, వెంకటేశ్వరం పాల్డేరి పక్కన స్కూల్ ఉంది. గత 49వ సంవత్సరం నుంచి స్కూల్ జరుపుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ 50వ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకోబోతున్నాము. ఫస్ట్ ఏంటంటే మన స్కూల్లో ఈ గుడ్ ఎడ్యుకేషన్ కానీ, డిసిప్లైన్ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా సరే నెంబర్ 1 గాని మేము అనిపిస్తున్నాము. ఒకరి గురించి మనం కాదు, మన స్కూల్ గురించి మనం ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము. మా స్కూల్ స్టాఫ్ కానీ, మా స్కూల్ టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్, మన పేరెంట్స్ కానీ అందరూ కూడా చాలా చక్కగా మాకు సపోర్ట్ ఇస్తారు. ప్రతి ఒక్క ఫంక్షన్ చేయాలన్నా సరే మా పేరెంట్స్ ఈ విధంగానే చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే అన్ని సౌకర్యాలు మన స్కూల్లో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బస్సు కూడా కొన్నాం, బస్సు సౌకర్యం కూడా కనుకుంది. కాబట్టి దయచేసి ఇక్కడికి ఇచ్చేసిన మన ఈ గెస్ట్ కి అందరికీ ధన్యవాదాలుగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు షేక్ అబ్దుల్ మజీద్. నేను శ్రీ విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో గత 5 ఏళ్లుగా హిందీ టీచర్ గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు 49వ సంవత్సరం సందర్భంగా మా పిల్లలకి ఎల్కేజీ, యూకేజీ వాళ్ళందరి పిల్లలకి గ్రాడ్యుయేషన్ డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాము. ఇక్కడ ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ, అలాగే గ్రాడ్యుయేషన్ తీసుకున్నటువంటి పిల్లలు కానీ, ముఖ్యంగా టీచర్స్, మన సార్ వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ గా ఉండి ప్రతి ఒక్కరి పట్ల కేర్ గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ ని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ముఖ్యంగా ఒక మాట చెప్పాలి, ఇక్కడ మన జీవితంలో వెలుగు అనేది చాలా ఇంపార్టెంట్, అవునా కదా? వెలుగు అంటే ఒక దీపాన్ని వెలిగించాలి.
ఇక్కడ నేను ముగ్గురిని ఇక్కడ దీపంలో భాగాలుగా నేను విభజించాలనుకుంటున్నాను. అదేంటంటే వెలిగే దీపం మా స్టూడెంట్స్ అయితే, అక్కడ దీపం వెలగాలంటే మనకి చమురు కావాలి కదా, ఆ చమురు ఇక్కడ ఉండేటటువంటి టీచర్స్ అన్నమాట. అలాగే ఇప్పుడు గాలి వీస్తున్నప్పుడు దీపాన్ని కాపాడాలి కదా, అప్పుడు చేతులాటం పెడతాం కదా, ఆ చేతులాటం పెట్టేది ఎవరంటే మన పేరెంట్స్. ఈ ముగ్గురిని మనం లైఫ్ లో ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో కానివ్వండి, వాళ్ళ గమ్యాన్ని చేరుకునే విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్కరికి వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉండడం కానివ్వండి, నిజంగా ఒక హిందీ టీచర్ గా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క పేరెంట్స్ కానివ్వండి, ఇక్కడ ఉండే మా కరెస్పాండెంట్ మేడం గారికి, మన ఇమ్రాన్ సార్ కి, ఈ రోజు వచ్చినటువంటి ఇద్దరు గెస్టులకి సార్ చాలా థ్యాంక్స్ సార్ వచ్చినందుకు. మేము చెప్పంగానే వచ్చారు మీ టైం తీసుకొని. అలాగే విచ్చేసిన ప్రతి ఒక్క పేరెంట్స్ కి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు అన్ని విషయాలు హెల్ప్ చేస్తున్న మా టీచర్స్ కి ముఖ్యంగా అందరికీ పేర్లు చెప్పడం కంటే కూడా వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటే మేము వాళ్ళకి గౌరవించినట్టు. ఇలాగే ఈ మీటింగ్ వచ్చినటువంటి, ఈ ప్రోగ్రామ్ వచ్చినటువంటి మీడియా మిత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. చాలా థ్యాంక్స్. గ్రాడ్యుయేషన్ చేయడం, సర్టిఫికేట్ గ్రాంట్ ఇవ్వడం అన్ని మీకు లైఫ్ టైం మెమరీ లాగా ఉంటుంది అనమాట. మీ పిల్లలకి ఇది ఎప్పుడు మర్చిపోయినారు. ఎందుకంటే పాస్ట్ లో గెస్ట్ వస్తే ఎక్కడ నేను ఇలా చూడలేదు, ఇంత గ్రాండ్ గా గ్రాడ్యుయేషన్ జరగడం కానీ, పిల్లలకి ఇలా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం. సో ఇది మీకు ఒక లైఫ్ టైం కోర్ మెమరీగా ఉండిపోతుంది. అండ్ వై స్పోర్ట్స్ సార్ చెప్పారు, స్పోర్ట్స్ ఇక్కడ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు. వై స్పోర్ట్స్ మీరు అడగచ్చు, మాకెందుకండి స్పోర్ట్స్, మాకు చదువు చాలు కదా, మా పిల్లలకి చదువు కోసమే మా ఫీజు కట్టేది, స్పోర్ట్స్ ఎందుకు అని మీరు అందరి మనసులో క్వశ్చన్ ఉంటుంది. మాకు చదువు చాలు అనే క్వశ్చన్ మీరు అందరి మనసులో ఉంటుంది. ఒక పేరెంట్ అంటే అదే మీ బాధ్యత అనమాట. మీ బాధ్యత ఎవరు ఉంటారు, చదివితే చాలు ఇంకేం అవసరం లేదు అని మీరు అనుకుంటారు. బట్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్. స్పోర్ట్స్ అంటే కేవలం ఆటలు ఆడించడం మాత్రమే కాదు, దాని డిసిప్లిన్, పంచువాలిటీ అనేది కేవలం స్పోర్ట్స్లో మాత్రమే మీరు ఎక్సలెన్స్గా నేర్చుకుంటారు. సో అందుకే ఒక స్కూల్ స్పోర్ట్స్ డెవలప్ చేస్తుందంటే, దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తుందంటే దానికి అర్థం వాళ్ళు ఏదో మిమ్మల్ని స్పోర్ట్స్ కంప్లీట్గా స్పోర్ట్స్లో దించేసి చదువుని వదిలేస్తారని అర్థం కాదు. సో మీకు పంచువాలిటీ అనేది, డిసిప్లిన్ అనేది స్పోర్ట్స్లో నేర్చుకుంటారు మీరు. పిల్లలు మెయిన్ వాళ్ళకి ఏంటి లైక్ కాంపిటీషన్, ఎలా కాంపిటీషన్ చేయాలి, ఎలా జర్నీలో మనం స్పోర్ట్స్ జర్నీలో చాలా వాల్యుబుల్ లెసన్స్ అనేది మనం నేర్చుకుంటాం. అండ్ ముఖ్యంగా ఏంటంటే పేరెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఏంటంటే మెయిన్ పంచువాలిటీ, డిసిప్లిన్ రావాలంటే పేరెంట్స్లో కూడా ఇంపార్టెంట్ రోల్. లైక్